చూస్తే వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. న్యాయస్థానానికి సిట్ తుది నివేదిక ఇచ్చింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో నిబంధనలను ఉల్లంఘించారని, ఒకే జవాబు పత్రాలను 3 సార్లు మూల్యాంకనం చేశారని సిట్ తెలిపింది. 3 దశల్లో మూల్యాంకనం చేశారని ఎంపికైన 165 మందిలో 160 మంది పత్రాల్లో మార్పులు చేశారని నివేదికలో సిట్ వివరించింది. (452 మంది నిపుణుల ప్యానెల్ను పక్కన పెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పని కానిచేసినట్లు సిట్ తెలిపింది. 3 సార్లు మూల్యాంకన నిబంధనలకు విరుద్ధమని సిట్ తేల్చెప్పింది. 173 మంది సాక్షుల వాంగ్మూలాలతో సిట్ తుది నివేదిక సమర్పించింది. 7 CFSL ల్యాబొరేటరీల ఫోరెన్సిక్ డేటా ఆధారంగా నివేదికను సమర్పించింది. సిట్ దర్యాప్తులో వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 లో మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించింది. సో ఇప్పుడు సిట్ తుది నివేదికను న్యాయస్థానానికి చేరింది. అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, సిట్ నివేదిక న్యాయస్థానం చేరింది, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి సిట్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ 27/2018 పై హైకోర్టుకు మధ్యంతర మరియు తుది నివేదికలను కూడా ఇప్పటికే అందజేసింది. జూన్ 29న సిట్ ఇంటీరియం రిపోర్ట్ ఇవ్వగా ఆగస్టు 10న ఫైనల్ కాంప్లైన్స్ రిపోర్ట్ ను కూడా అందించడం జరిగింది. అయితే సిట్ పరిధిలో మొత్తం 736 ఎగ్జిబిటర్లు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లుగా వెల్లడించింది సిట్. అదేవిధంగా 165 మంది సెలెక్టెడ్, 161 మంది నాన్ సెలెక్టెడ్ అభ్యర్థుల ఓఎంఆర్లను కూడా పరిశీలించినట్టు తన నివేదికలో పేర్కొంది. 408 మంది రిట్ పిటిషన్లకు సంబంధించి పత్రాలను కూడా పరిశీలించి మరో 2 అనుమానాస్పద ఓఎంఆర్ బుక్లెట్లను కూడా సిట్ పరిశీలించినట్టుగా తన నివేదికలో పేర్కొంది. మొత్తం 7 సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేయించినట్లు, మొత్తం 173 మంది సాక్షులు స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు కూడా సిట్ ఆ నివేదికలో పేర్కొంది. 8 స్టేట్మెంట్లు BNSS సెక్షన్ 183 ప్రకారం మెజిస్ట్రేట్ ముందు కూడా నమోదు చేసినట్లు సిట్ పేర్కొంది. మొత్తం డిజిటల్ ఎవల్యూషన్ నిర్ణయానికి అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి తీసుకోలేదని కూడా సిట్ వెల్లడించడం జరిగింది. టెండర్ లేకుండానే ట్రూ గ్రేడర్, ఎడు సర్వీసెస్ కు నామినేషన్ పై డిజిటల్ ఎవల్యూషన్ అప్పగించారని దాంట్లో స్పష్టం చేయడం జరిగింది. దీనికోసం 1.38 కోట్లకు పైగా చెల్లించినట్లు కూడా ఆ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈ ఎవల్యూషన్ ఏదైనా పేపర్ వాల్యూషన్ అనేది ఒకసారి చేశాక రెండవసారి దాన్ని రీవాల్యూషన్ చేయడం అనేది కుదరదు, కేవలం రీకౌంటింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పేపర్ను 3 సార్లు రీవాల్యూషన్ చేసినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీంట్లోనే అనేక అక్రమాలు జరిగినట్టుగా అర్థమవుతుంది. పేపర్ మూల్యాంకనానికి సంబంధించి ప్రైవేట్ ఈమెయిల్స్, గూగుల్ డ్రైవ్ లింకులు కూడా వినియోగించారు. అదేవిధంగా మార్కులు ఎక్సెల్ షీట్లో ఆడిట్ ట్రైల్ లేకపోవడానికి కూడా సిట్ గుర్తించినట్లుగా పేర్కొంది. మార్కులు నిరోధించే వ్యవస్థ కూడా ఎక్కడా కనిపించలేదని సిట్ స్పష్టం చేయడం జరిగింది. ఎవల్యూషన్ సమర్పించినటువంటి మార్కులు, ఫైనల్ డేటాబేస్ మార్కుల మధ్య చాలా తేడాలున్నాయని, 2 ఎవల్యూషన్లు నిబంధనలకు అనుగుణంగా జరగలేదని కూడా సిట్ తన రిపోర్ట్ లో స్పష్టం చేసింది. ఇక హైలాండ్ రిసార్ట్స్ లో అప్పట్లో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్లు తరలించడం, ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ నుంచి హైలాండ్ రిసార్ట్స్ కు పంపించడం, 84 రోజుల పాటు ప్రైవేట్ ఏజెన్సీ కస్టడీలో ఆన్సర్ స్క్రిప్ట్లు ఉన్న విషయాన్ని కూడా సిట్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ రిసార్ట్ లో ఆన్సర్ షీట్లు భద్రతకు సంబంధించి CCTVలు కూడా లేవని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 452 మంది సబ్జెక్ట్ నిపుణుల జాబితా తెప్పించినప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు 66 మందితోనే ఈ మొత్తం వ్యవహారాన్ని కథను నడిపించినట్లుగా కూడా సిట్ స్పష్టం చేసింది. డిజిటల్ ఎవల్యూషన్ మార్కులు సంబంధించి ఎక్సెల్ రూపంలో తీసుకుని ఓఎంఆర్ లో నమోదు చేసినట్లు పేర్కొనడం జరిగింది. ఈ ప్రక్రియలో ఫోర్జరీ, ఇన్పర్సనేషన్ అంశాలను కూడా సిట్ ప్రస్తావించింది. 169 ఓఎంఆర్ వాల్యుయేషన్ షీట్లపై వైట్నర్ తో కరెక్షన్ ఫ్లూయిడ్ గుర్తించినట్లు కూడా సిట్ పేర్కొంది. ఆ వైట్నర్ అనేది ఆ పేపర్ల మీద అసలు వాడకూడదు, అలాంటివి కూడా ట్రేసెస్ కనిపించినాయని కూడా సిట్ స్పష్టం చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతి రాతతో ఎవల్యూషన్ కి సంబంధించిన రాత సరిపోయినట్టు కూడా
ఫోరెన్సిక్ ఆధారాలు లభించినట్లుగా కూడా సిట్ తన నివేదికల్లో పేర్కొంది. ఇక 3వ దశ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా విజయవాడలో నిర్వహించినట్లుగా సిట్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ లో 3వసారి ఎవాల్యుయేషన్ చేయాలనే నిర్ణయానికి సరైన రికార్డు లేదని కూడా సిట్ పేర్కొంది. ఇక 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ బార్కోడ్ షీట్లను 2,500 కంట్రోల్ బండిల్ స్లిప్లను కూడా ముద్రణకు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఆ పంచింగ్ కూడా ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క రకంగా ఉన్నట్టుగా కూడా సిట్ గుర్తించింది. మొత్తం 48,442 ఓఎంఆర్ షీట్లు ఇన్వాయిస్ జారీ అయినట్లు కూడా తన నివేదికలో పేర్కొంది. ప్రైవేట్ ఏజెన్సీకి అభ్యర్థుల బార్కోడ్ డేటా ఇచ్చి భద్రత గోప్యత సంబంధించినటువంటి ఎంఓయూ ఎలాంటిది కూడా కుదుర్చుకోలేదనే విషయాన్ని కూడా చెప్పింది. మొత్తం వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయి. 408 మంది పిటిషనర్లు 405 మంది ఓఎంఆర్లు పరిశీలించినట్టుగా పేర్కొనడంతో పాటు 96 మందికి మార్కులు పెరిగినట్లు 113 మందికి మార్కులు తగ్గినట్లు కూడా గుర్తించినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. సెలెక్ట్ అయిన 165 మందిలో 66 మందికి మార్కులు పెరిగినట్లు 76 మందికి తగ్గినట్లు కూడా వెల్లడించింది. ఇక చీఫ్ ఎగ్జామినర్ లేకుండానే లేని అధికారంతో మార్కులు మార్చినట్లుగా కూడా చీఫ్ ఎగ్జామినర్ కి మార్కులు మార్చే అధికారం లేదు, అయినప్పటికీ ఆయన పేరుతో మార్కులు మార్చినట్టు కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇక ఓఎంఆర్ ఎగ్జామినర్లకు సంబంధించి చీఫ్ ఎగ్జామినర్లు మార్కులు మార్చే అధికారం లేనట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఆధారాలను కూడా ఫోరెన్సిక్ ద్వారా కూడా నిర్ధారించినట్టుగా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బివి మురళీధర్ పైన ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నట్లు కూడా సిట్ ప్రస్తావించింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. వీటన్నిటిని కూడా అధికారం లేకుండానే చాలా వరకు ఈ దర్యాప్తులో అవకతవకలు చేశారు. చాలా వరకు ఈ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్నారు. 3 సార్లు ఎవాల్యుయేషన్ నిర్వహించడం ఏపీపీఎస్సీ రూల్ 3 of 9 కి విరుద్ధం అని చెప్పి సిట్ నివేదికలో పేర్కొంది. మార్కుల రీకౌంటింగ్ మినహా రీఎవాల్యుయేషన్ నిబంధనల్లో అనుమతి లేదని కూడా సిట్ స్పష్టంగా ప్రస్తావించింది. చట్టపరమైన నిబంధనలు లేకుండా రీవాల్యుయేషన్ చేయరాదని హైకోర్టు తీర్పును కూడా సిట్ ప్రస్తావించింది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకన ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు, మార్కుల మార్పులు, భద్రతా లోపాలు, అధికార వ్యక్తుల ప్రమేయం పైన కూడా ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నట్లుగా సిట్ అనే రిపోర్ట్ లో పేర్కొంది. ఇక హైకోర్టు దీనిపైన ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.